ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలతో మీ ఇంటిలోనికి రావటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు మీ ఎడల కలిగి ఉన్న ప్రేమ, మీ ఎడల కలిగి ఉన్న ఆయన ఆప్యాయత, అనురాగాన్ని అనుభవిస్తున్నారా, చూస్తున్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప తోడుగా ఆయన ప్రేమతో మనతో మాట్లాడిన ఒక మాట ఈరోజు మీ ఆశీర్వాదాన్ని కోరి, క్షేమాన్ని కోరి మీకు అందించడానికి ఇష్టపడుతున్నా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనములో, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలి. నీరు కట్టిన తోట, నీరు కట్టిన తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మా గుంటూరు దగ్గరలో తెనాలి ప్రాంతంలో అటుపక్క వెళ్తే వారు 12 నెలలు కూడా ఎప్పుడు పంటలు ఉంటానే ఉంటాయి. ఎంత ఎండాకాలం అటు వెళ్ళినా చల్లగా పొలాలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ వాటరు ఎప్పుడు అందుతుంది పొలాలకు, వాళ్ళకి నీరు ఎప్పుడు సరఫరా ఉంటుంది. అందుకే నేను అడుగుతా కొంతమందికి, ఎందుకని ఇట్లా పచ్చగా ఉంటుంది ఎండాకాలం కూడా అని అంటే, వాళ్ళు అంటారు నీరు సమృద్ధిగా ఉంది ఇక్కడ అని చెప్పేసానంటారు. నీరు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతంలో పచ్చదనం ఉంటుంది, పంట బాగుంటుంది, వాళ్ళు కుటుంబాలు కలకల్లాడుతూ ఉంటాయి, పాడి పంటలతో తొలదూగుతారంటారు చూరు. అట్లాంటి ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అని. నా ప్రియ దేవుని బిడ్డ, పచ్చదనం లేక ఎండిపోయిన అనుభవాలు లేదా కరువు అనుభవాలు, కుటుంబంలో ఏమండి సరైనటువంటి ధాన్యం లేక, తినేదానికి లేక అప్పులు పాలైపోయి చాలా కుటుంబాలు బాధపడతా ఉన్నాయి. ఈ మాట వింటున్న నీ కుటుంబ పరిస్థితి లేదా నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉండా, ఈ రోజున ఈ మాట నీవు నమ్మి ప్రభు వైపు చూడగలిగితే, నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె, అంటే ఎప్పుడు అది ఉపుకుచూ ఉంటుంది అంట. నీ ఇంట్లో ఎప్పుడు ఉపుకుచూ ఉండాలి. కొన్నిసార్లు చూడండి, ప్రభువారు ఆ చిన్న ప్రవక్తల గ్రంథంలో ఒక మాట అంటాడు, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా నీ సంపాదన ఉంది, నీ ధాన్యం ఉన్నది అని చెప్పేసానంటాడు. చినిగిపోయిన సంచిలో మనం ఏదైనా వేస్తే మరలా చూస్తే అది ఉండదు. నీ ఆశీర్వాదం కూడా ఇలానే ఉంటుందేమో, నీ దీవెన కూడా ఇలానే ఉంటుందేమో. కానీ ఈరోజు ప్రభు నీతేమంటున్నాడంటే, ఎప్పుడు ఉబుకుచుండే ఒక నీటి ఊట వలె నీవు ఉంటావు అని అంటాడు. అంటే ఎప్పుడు ఉబుకుచు అంటే ఊట వస్తూ ఉంటుంది, దానంతట అదే ఊట వస్తూ ఉంటుంది. నీ ఇంట్లో ఏమండి, మన కుటుంబంలో ఇలాంటి ఆశీర్వాదాన్ని చూడాలి. సేవకులు పరిచర్యలు కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని చూడాలి. కరువు చూడకూడదు, కష్టం చూడకూడదు, లేమి చూడకూడదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి అంటున్నాడు, కరువు నీకు రాకుండా నీవు ఎప్పుడు నీరు కట్టిన తోట వలె, ఆ తోట పచ్చగా మంచి పంటలతో ఉండి ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె. హాగరు ఇష్మాయేలును పట్టుకొని అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు ఆ నీరు అయిపోతే త్రాగటానికి నీరు లేక ఆ పసివాడు అమ్మా నీరు, అమ్మా నీరు అని ఏడుస్తూ ఉంటుంటే, ఆడి చావుని చూడలేక, పసివాడి యొక్క చావుని చూడలేక అతన్ని దూరంగా పడేసి ఈమె దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది కేకలు పెట్టి, నా పిల్లవాడు చావుని నేను చూడలేకపోతున్నాను, వాడికి నీరు ఇవ్వలేకపోతున్నాను, వారి గొంతుకు నేను తడలేకపోతున్నా, ఈ అరణ్యములో ఎక్కడ నీరు అనేది కనిపించట్లేదు, నా పరిస్థితి ఏందని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆగరు అని పిలిచి ఆ పసివాడి మొరను ఆలకించి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అరణ్యములో నీటి ఓటను పుట్టించిన దేవుడు.
నీటి ఓటను పుట్టించాడు. అట్లా చూస్తే ఆగరు అరణ్యములు అక్కడ ఎట్లాంటి మిషన్లు లేకుండా భూమిలో నుంచి నీటి ఓట పైకి ఊబికింది. దేవుడు కలగజేసిన నీటి ఓట అది. అప్పుడు ఇష్మాయేలు ఆ నీరు తాగి తాను మరి బ్రతికినట్లుగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇష్మాయేలుని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నారు. ఈ రోజున ముస్లిమ్స్ మక్కా మసీద్ అని ఆ యాత్రలో చేస్తూ ఉన్నారు. మక్కా మసీద్ అని అక్కడ ఈ నీటి ఓట ఉంది. ఇప్పటికీ కూడా వారు ఆ నీటిని స్వస్థత కలుగుద్దని, మంచిదని, ఆరోగ్యమని ఆ నీటిని తెచ్చుకుంటారు. వాళ్ళు పుణ్యం ఈ నీరు అని చెప్పేసి ఇప్పటికి కూడా దేవుడు ఆ రోజు ఆగరు ఇష్మాయిల్ కోసం ఎడారిలో పుట్టించినటువంటి ఆ నీటి ఓట అది ఎప్పుడు ఉబుకుచు ఇప్పటికి కూడా మరి యెరూషలేం ప్రాంతంలో మక్కా మసీద్ ఆ ప్రాంతంలో అది ఇప్పటికీ ఉండి ఒక పుణ్య స్థలంగా మా ముస్లింలు దాన్ని మనం క్రైస్తవులు యెరూషలేముకి ఎలా వెళ్తారో ముస్లింలు అలా వెళ్తారు. చూడండి, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. నీ ఇంటిలో ఒక నీటి ఓట ఉంటే అప్పులతో ఒక స్త్రీ దైవసేవకుడి దగ్గరకు వచ్చి ఏడ్చితే నీ దగ్గర ఏముందమ్మా అని అడిగితే ఒక కొండ ఉందని చెప్తే ఆ కొండని తీసి ఇంట్లో ఉంచి అనేక కొండలు తెచ్చుకోమనంటే ఆ కొండలో నూనె అనేది అన్ని కొండలు నింపింది. దేవుడు ఆశీర్వదిస్తే నీటి ఓట, ఆ ఓట ఆగదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఓట నీ ఇంట్లో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కరువు ఉండకూడదు, లేమి ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు, దాహం ఉండకూడదు. దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నీ ఇంటిలో దేవుని తోట, ఒక నీరు ఉండాలి. తోట వలె నువ్వు ఉండాలి. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె నువ్వు ఉండాలి. ఈ ఓట నీ ఇంట్లో ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు వైపు చూడు, ప్రభువుని మెప్పించు, ప్రభువుని ఆశ్రయించు. ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ మాటలు నీకు నచ్చినట్లయితే నాతో ఏకీవించు, ఈ ప్రార్థనలో ఏకీవించు, ఇంకా అనేక మందికి షేర్ చేయండి. ప్రభుకు మహిమ. ప్రభువా నీకు వందనాలు. నీ కృప ద్వారా ఈ మాటలు విశ్వసించిన నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చున్నట్లుగా సహాయం చేయండి. వారి ఇంటిలో ఏమైనా లేమి కరువును కొట్టివేసి ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట పుట్టునుగాక. ఎప్పుడు సమృద్ధి అయిన ఆశీర్వాదం వారి ఇంట్లో ఉండునుగాక. నాయన నీటి ఓట తోట, నాయన మంచి తోట, పచ్చదనం ఆ ఇంట్లో ఉండునుగాక, సమృద్ధి ఉండునుగాక. యేసు నామములో ఈ మాటలు ఇచ్చిన కుటుంబాలను ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.